మాతృదేవోభవ ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత యాక్చువల్‌గా మీరు ఈ సినిమా కంటే ముందు చిరంజీవి గారితో చాలా క్లోజ్డ్ అసోసియేషన్ మీకు. అవును. హ్మ్. 'ఛాలెంజ్', 'అభిలాష', అవును. 'రాక్షసుడు' ఈ సినిమా కిరాతకుడు ఆ! ఇవన్నీ చాలా చాలా సినిమాలకి మీ కో హ్మ్. డైరెక్టర్‌గా చిరంజీవి గారితో కలిసి వర్క్ చేస్తున్నారు. అవును. సో, మీరు డైరెక్టర్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తరువాత చిరంజీవి గారు మీతో ఆ సినిమా గురించి మాట్లాడిన మాటలేంటి? అది బాగా మెచ్చుకున్నారు చిరంజీవి గారు చూసేసి ఎంతో చాలా బాగా చేసావయ్యా! ఇంత టాలెంట్ ఉందనుకోలేదు అని చెప్పనేసి అన్నట్టుగా బాగా మా 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 మాట్లాడారు. హ్మ్. తర్వాత ఆహ్, కొంత టైము గూడా కలిసి రాక కుదరక గానీ ఆహ్, 'జీవిత ఖైదీ' సినిమా చూసి మన అజయ్ బాగా చేశాడు. ఈ సినిమా అంటే కమర్షియల్ సినిమా గూడా బాగా హ్మ్. చేశాడు అని చెప్పనేసని దాంతోటి అజయ్ తోటి సినిమా చేద్దామని చెప్పి అన్న మాటలు గూడా ఉన్నాయి. చిరంజీవి గారు. హ్మ్. 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 అయి తర్వాత నేను ఆహ్, రాజేంద్ర ప్రసాద్ తోటి 'సి కళ్యాణ్‌కి' సినిమా దాని తర్వాత అన్నమాట. అవును. చేయటం 'అల్లరోడా'? ఆ! ఆహ్, ఫస్ట్ 'అల్లరోడు'. ఫస్ట్ 'అల్లరోడు'. తర్వాత ఫస్ట్ 'వద్దు బావ 'అల్లరోడు'. తప్పు'. ఆ! ఆ! తర్వాత 'మమ్మీ మీ ఆయన' ఆ! వచ్చాడు. కంటిన్యూయస్‌గా అట్లా చేసేసరికి ఆ గ్యాప్ వచ్చింది. హ్మ్. అంటే నేను చేసిన మిస్టేక్ అది. హ్మ్. ఆహ్, చిరంజీవి గారు ఇది థాట్‌లో ఉంటే అట్లా ఎళ్ళిపోవాలి. ఇక్కడ అవును. చేయకుండగా. యాక్చువల్‌గా 'మాతృదేవోభవ' లాంటి ఒక క్లాసిక్ ఇచ్చిన ఆ! తర్వాత, అవును. 'జీవిత ఖైదీ' లాంటి ఒక మాస్ సినిమాని హిట్ మాస్ చేసిన సినిమా ఆ! తర్వాత, ఫ్యామిలీ అవును. ఎవరైనా సరే ఇంకా హీరో పెద్ద హీరో కోసం అప్రోచ్ అవుతారు. ఎళ్ళాలి. ఆ! కరెక్ట్. హ్మ్. అదే నేను చేసిన మిస్టేక్. బట్ 'చిరంజీవి' గారైతే మీతో సినిమా చేయాలనుకున్నారు. అనుకున్నారప్పుడు దానికి ముందు ఇది అయిపోయిన తర్వాత. హ్మ్. నేను చేసిన ఈ మిస్టేక్ వల్ల ఈ ట్రాక్‌లో పడేసరికి హ్మ్. జనరల్‌గా కిందకెళ్ళిపోయాడు ఇదే అని చెప్పనేది అంటే ఇదొస్తది కదా! హ్మ్. సో, అందుకని ఆయన తర్వాత ఇప్పుడైనా కనిపించినా గూడా చాలా ఏ సినిమా చేయకపోయినా గూడా అది ఆ ఒక్క సినిమా చాలు నీకు అని హ్మ్. చెప్పనేసని. అయితే 'చిరంజీవి' గారు కెరియర్‌లో ఎదిగే చాలా స్టార్టింగ్ స్టేజ్‌లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలు, ఈ 'ఛాలెంజ్' గాని, 'అభిలాష్' గాని ఇవన్నీ అవును. కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడు మూవీసు. ఒకే రూమ్‌లో గూడా ఆ! ఉండేవాళ్ళం ఔట్‌డోర్ ఎళ్తే. సో, ఆయనలో కసి ఎలా ఉండేది సార్? ఇండస్ట్రీలో అబ్బో! ఎదగాలన్న చాలా కసి. అసలు ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ అని చెప్పానంటే, మేము 'కిరాతకుడు' సినిమా చేస్తుంటే, రాత్రిపూటేమో ఫైట్. హ్మ్. హిందీ అతను ఫైట్ మాస్టర్‌ని పెట్టాము. పెద్ద సెటప్ దాంట్లో. ఓపెన్‌లో దాంట్లో ఫైట్ అనమాట. జైల్లాగా ఇదేసి ఉంటుంది గానీ, పైన ఏమి ఉండదు. హ్మ్. సో, మార్నింగు 5:00 వరకి నైట్ మొదలుపెడితే 7కో, 8కో మొదలుపెడితే మార్నింగ్ 5 వరకి నైట్ ఫైటు. సార్. ఫైట్ అంటే ఒళ్ళు ఊనం అవుతది కదా! అవును. డే టైమ్‌కొచ్చేసరికి మళ్ళీ ఇది సీన్స్ చేయటానికి 7:00 అంటే 7:00కి కరెక్ట్‌గా దాదాపు 10, 15 రోజులు జరిగిందండి ఆ ఫైట్ అదంతా. హ్మ్. అక్కడ ఒక ఫైటు. మొత్తం క్లైమాక్స్ ఫైటు. అన్ని రోజులు గూడా నైట్ అక్కడ చేస్తూ, పగలు కరెక్ట్‌గా మళ్ళీ 7 గంటలకి షూటింగ్‌కి మ వచ్చేవాళ్ళం. నిద్ర సార్? అది ఇంక నిద్ర లేదేం లేదు. అదే డెడికేటెడ్ అంటే అదే చెప్పేది. ఇక ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు షాట్‌లు వస్తే మెల్లకుండా కాసేపు అట్లా రిలాక్స్ అవ్వటం తప్పితే, అబ్బా! అట్లా అది అంతకన్నా డెడికేషను చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి చెప్పండి? సార్. అసలు మామూలు డెడికేషన్ కాదు. అబ్బో! ఆయనకుండేది సార్ ఎంత పడేవాడు ఈ సాంగ్స్ చేయటానికి గానీ, హ్మ్. ఫైట్ మాస్టర్‌లకు గానీ, "పర్వాలేదు మాస్టర్ వాళ్ళు ఇది డూప్ చేద్దామంటే" "అక్కర్లేదు మాస్టర్ నేను చేస్తాను" హ్మ్. అని చెప్పనేసని ఈ ఫైట్ మాస్టర్‌లంతా డూప్ అనేవాడు ఒక షాట్‌లు చెప్తే. హ్మ్. ఈ బంపర్ షాట్ గానీ, ఇయి గానీ, "లేదు మాస్టర్ నేను ట్రై చేస్తాను. నేను చేస్తాను. హ్మ్. రిస్క్ సార్" అని చెప్పి అనేవాడు. "నో రిస్క్ లేకపోతే ఎలాగా లైఫ్‌లో" అని చెప్పనేసి హ్మ్. అయి చేసేవాడు. సార్. ఫస్టు హీరో డూప్ లేకుండగా అన్నీ ఫైట్ మాస్టర్‌లు చెప్పినన్ని షాట్‌లన్నీ చేసిన హీరో చిరంజీవి. 'చిరంజీవి' గారు. హ్మ్. హ్మ్. సార్ వారికుండేదా? నేను ఖచ్చితంగా నంబర్ 1కి వెళ్ళాలి. ఇది నా స్థానం ఆ! ఇది అని జెప్పేసి. ఉండే ఆహ్, అది గోల్‌గా పెట్టుకోండేవారు. అవునవును. ఆ! అది ఉండేది. గమ్మత్తేంటంటే అసలు మామూలుగా నేను సీఏ చదువుతానికి మద్రాస్ వెళ్ళాను. హ్మ్. ఆయన కూడా ఏదో చదవటానికి ఐసీడబ్ల్యూ చేయటానికొచ్చేసి సినిమాలు ట్రై చేస్తున్నాడు. హ్మ్. మేము ఎవరెవరి సంబంధం లేకుండగా భోజన హోటలు మేము కామన్‌గా చేసే భోజన హోటల్ ఒకటుంది. హ్మ్. సుప్రియ అని చెప్పని హోటల్ అని చెప్పనేసని పాండే బజార్‌లో ఉంటుంది. సార్. బ్యూటిఫుల్‌గా ఉంటది భోజనం. హ్మ్. నాన్ వెజ్ ఏమి ఉండదు. వెజిటేరియన్ అనమాట. హ్మ్. చాలా నీట్‌గా చాలా బావుంటుంది. సార్. అక్కడికి
చిరంజీవి గారు, ప్రసాదు, సుధాకర్, ఉమ్, కామెడీ వీళ్ళు ముగ్గురు భోజనాలకు వచ్చేవాళ్ళు. సార్. మేము కూడా భోజనానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఉమ్, అది దాదాపు ఒక సంవత్సరం పాటు అనమాట. ఉమ్, భోజనానికి అక్కడ వెళ్తే ఇప్పుడు అందరు భోజనానికి వస్తే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా బయట. అవును. వెయిట్ చేసినప్పుడు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఆ సినిమాల గురించి ఈ గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, ఓహో వీళ్ళు సినిమాల కోసం చేసేవాళ్ళు అటుగా ఉందని చెప్పేసి అలా అనుకుంటుండేవాళ్ళం. మనుషులను చూసుకుంటూ ఇదన్నీ ఒక తెలియదు కాబట్టి ఉమ్, పలకరించుకోవటం ఉండదు కానీ మాట్లాడుకుంటే ఏదన్నా మాటలు కలిపితే మామూలు మాట్లాడుకోవటం అట్లా ఉండేది తెలిసేది. సార్. అది ఇక అట్లా పోయిన తర్వాత సడన్గా మళ్ళీ నేను జాయిన్ అయిపోయి ఇంకా ఆయన సినిమాల్లోకి వెళ్ళాడని తెలిసింది ఇక నాకు. ఉమ్, నేను దీంట్లోకి వచ్చాను అనేది చూడగానే షాక్ అయ్యి నువ్వు అని చెప్పనేసని ఉమ్. అప్పుడు అంటే సీఏ చేస్తున్నామని తెలియదు కానీ మామూలుగా ఇదని. అప్పుడు అంటే హోటల్ పేరు సుప్రియ అని చెప్పారు. అవును. వారి అమ్మాయి పేరు కూడా సుప్రియ అనే పెట్టుకున్నారు ఆ హోటల్. అంటే అక్కడ ఏమన్నా ఆయనకి మంచి అనుభూతులు ఏమన్నా ఉన్నాయా హోటల్? అదేం కాదు ఆయన వేరే పెట్టుకున్నాడు కానీ ఆ హోటల్లో మా అనుభూతి అని చెప్పంటే ఆ సుధాకర్ కానీ వాళ్ళు కానీ ఆ హోటల్లోనే తినే వాళ్ళు హీరోలు అయ్యారు ఆ రకంగా చెప్పుకోవాలంటే. సార్. దాంట్లో అది ఆయన సుప్రియ రెడ్డి గారు అంటారు, ఆయన నెల్లూరు రెడ్డి గారు, ఆయన ఓనర్ దానికి. ఆయనే ఉంటాడు క్యాష్ కౌంటర్ దగ్గర, ఆయనే ఉంటాడు. చాలా లిమిటెడ్గానే బాగా పెట్టాడు. ఆయన కూడా సినిమా తీశాడు, మా మృణాల్సిన సార్. పెట్టి మంచి సినిమా తీశాడు, టేస్ట్ ఉన్న అతను. బట్ అట్లా నేను అనుకోను దానివల్ల అని చెప్పనేసి అని. సార్. బట్ ఆ హోటల్లో తినటం వల్ల కలిసి వచ్చింది అనేది డెఫినెట్గా ఉంటుంది అందరికి. ఎందుకంటే అక్కడ నుంచే వాళ్ళ స్టార్టింగ్ లైఫ్ సినిమా అయిపోయి కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడే ఫుడ్ తింటూ ఉన్న ఈ రోజులు ఉన్నాయి అన్నమాట. సార్. అయితే కోదండరామిరెడ్డి గారి మొత్తం కెరీర్‌లో చిరంజీవి గారితో కలిసి చేసిన 25 సినిమాల్లో 24 హిట్లు, 23 హిట్లు వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చినాయి. నంబర్ నేను కొంచెం అటు ఇటు చెప్పుండొచ్చు గానీ, పర్సెంటేజ్ అయితే అదే. చేసిన అన్ని సినిమాలు హిట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్. అన్ని సో, వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉండేది సార్? అనుబంధం ఎలా ఉండేది వాళ్ళిద్దరిది? బాగా చాలా బాగుండేది. ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఆయన ఏదో డైరెక్టర్ అని చెప్పని కానీ జోక్స్ వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు హ్మ్. చాలా ఫ్రెండ్స్‌లా. అసలు షూటింగ్‌లో ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఒక హీరోను, ఒక డైరెక్టర్ ఏదో రిజర్వ్డ్‌గా కూర్చోవటాలు, లేతే ఈగోయిజాలు ఏం ఉండేవి కావు. హ్మ్. చాలా ఫ్రెండ్లీ వాతావరణంతోటి బాగా ఉండేదన్నమాట. కొంతమంది చూసొచ్చి బయట డిపార్ట్మెంట్‌లో పనిచేసేవాళ్ళు, మీరేందో ఇంత కూల్‌గా సినిమా చేస్తుంటారు అని చెప్పంటే, మా డైరెక్టర్ గారికి అసలు కూల్. హ్మ్. ఆయన అరవడం గిరవడం ఏమి ఉండదు ఆ! కదా. ఆ! సో, ఏ లొకేషన్‌లోను, షూటింగ్‌లోను ఏ డైరెక్టర్ దగ్గర లేని ప్లెజెంట్‌నెస్ మా షూటింగ్‌లో ఉంటదనమాట కోదండరామిరెడ్డి గారి హ్మ్. దగ్గర. హ్మ్. ఎందుకంటే అరుపులు, కేకలు ఏమి ఉండవు కాబట్టి. ఏదన్నా తప్పు జరిగినా, ఏదైనా జరిగినా కూల్‌గానే తీసుకురండి, అది మర్చిపోయారా? ఓకే తీసుకురండి అని చెప్పనేసి అంత ఇదిగా చెప్తారు. ఈలోపు ఏదో ఒకటి చేద్దాం, చూద్దాం అని చెప్పనేసి. అందుకని చాలా ప్లెజెంట్‌గా, చాలా హ్యాపీగా ఉండేది. సార్. అయితే ఫ్రెండ్స్ లాగానే కెరీర్ ఉండేది. అందరూ ఈక్వల్‌గా అట్లా ఎదుగుతూ వచ్చారు. అట్లా హీరో ఆయన గాని, హ్మ్. డైరెక్టర్ గాని ఒకళ్ళకొకళ్ళు. హ్మ్. అంతే కదా! సో, బాగా బట్ చిరంజీవి గారు అనంగానే ఒక రకమైన ఆయనకి ఆహ్, మనసు లోతుల్లోంచి ప్రేమ చిరంజీవిని ఇలా చూపించాలి, ఈ చిరంజీవికి ఇలాంటి ఫైట్ పెట్టాలి, ఉంట చాలా ఎక్కువ ఆలోచించేవారంట కోదండరామిరెడ్డి గారు. ఉంటుందిగా. ఎలాగంటే కాంపిటీషన్ అవతల రాఘవేంద్రరావు గారు వీళ్ళు హ్మ్. చూయించే చేసేటప్పుడు సేమ్ హీరోతో చేసేటప్పుడు హ్మ్. మనం ఏదో డిఫరెంట్‌గా చూయించాలి, చేయాలి అని చెప్పనేది ఉంటుంది కదా! అది హ్మ్. మామూలుగా. దానికోసమని కోదండరామిరెడ్డి గారి దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఒపీనియన్స్ తీసుకుంటాడు. హ్మ్. ఏదన్నా చేసినా, షార్ట్ చేసినా, లేకపోతే ఇంకోటైనా సీన్ అయినా, గెటప్ అయినా ఏది చేసినా కూడా బాగుందా? 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 అని చెప్పని. అట్లాగా ఆయన నలుగురు ఒపీనియన్ తీసుకొని వెళ్తాడనమాట. సార్ 'మాతృదేవోభవ'